పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29న జరగనున్న రెండో విడత పోలింగ్కు ముందు ఉత్తర 24 పరగణల జిల్లాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలు గ్రామాల్లో వందలాది మంది పేర్లు ఓటరు జాబితా నుండి గల్లంతు కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో సుమారు 55% మంది పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ హింసను నివారించేందుకు కేంద్ర సాయుధ బలగాల్ని భారీగా మోహరించారు. ఈ జిల్లాలోని సమస్యాత్మక సరిహద్దు గ్రామాల్లో 80 కంటే ఎక్కువ బెటాలియన్ల బలగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఇప్పుడు నేను ప్రస్తుతము ఇక్కడ ఉండేటటువంటిది బంగ్లాదేశ్ ఇండియా బార్డర్లో చిట్ట చివరి గ్రామము. దాదాపు ఇక్కడ మనకు బిఎస్ఎఫ్ క్యాంపు మనకు వెనకాల కనిపించేటటువంటిది బిఎస్ఎఫ్ క్యాంపు. ఇటు మనకు ఫోకస్ ఇక్కడ మనకు ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది ఇది కాళీ నది అంటే కాలింది అన్నటువంటి నది. అటువైపు మనకు కనిపించేటటువంటిది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది బిఎస్ఎఫ్ అంటే మనది ఏదైతే ఇండియాకు బిఎస్ఎఫ్ ఉంటుందో అక్కడ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి పోలీసు. ఇక్కడ అంటే ఈ నదిని దాటడానికి చాలా ఇన్స్ట్రక్షన్స్, ఎప్పుడు కూడా ఎవరు ఈ నదిలో టచ్ చేయరాదు, ఎప్పుడు పహరా నీడలో ఒకవైపు ఉంటుంది. ఇక్కడ అంటే మనకు చాలా కీలకంగా 6 జిల్లాల్లో దాదాపు ఉత్తర పరిగణ, దక్షిణ పరిగణ, మాల్డా, తర్వాత ముర్షిదాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు. దాదాపు 128 నుంచి 2 లక్షలకు పైగా కూడా పోలీసు పహరాలో ఉన్నటువంటి నిఘా నీడలో ఉన్నటువంటి జిల్లాల్లో ఇప్పుడు మనం చిట్ట చివరి గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతము ఇక్కడ ఈ ఊర్లో కూడా చాలా మటుకు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి చాలా మంది పేర్లు కూడా గల్లంతైనటువంటిది. ఇక్కడ మనతో పాటు అంటే ఈ గ్రామంలో ఉండేటటువంటి వ్యక్తి ఉన్నాడు, అతనితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. आपका शुभ नाम क्या है? सम्राट मंडल। अच्छा, जो भी आपका जो एसआईआर का लेके भी बहुत नाम भी बहुत मतलब ये वोट का जो स्लिप्स भी मिस हो गए, आपके पास कुछ है स्लिप्स आपका वोट? मेरे पास तो मैं लाया नहीं है, तो अब बुलाया ऐसे चलाया। मेरे पास सब कुछ है घर पे। अच्छा, और ये जो है ये वोटर के लिए ये किसका मम्मी पापा लोग? नहीं, ये वो दादा दादी का है जिनके पास से आप ले आए। अच्छा, वो दादा दादी का। कितना लोग है आपका घर पे? मेरे घर पे करीबन 6 लोग है, लेकिन 4 लोग वोटर है और एक नहीं है। अच्छा, और वो छोटा है अभी मेरा भाई। ये पूरा आपका कभी उधर से जो बांग्लादेश का जो भी है मतलब कभी गड़बड़ होता है तो बीच में दोनों इंडिया और बांग्लादेश के बीच में भी ऑफिसर्स मीटिंग करते हैं? हाँ, करते हैं। अच्छा, कभी मीटिंग हाँ, हो जाते हैं, कभी हो जाते हैं, लेकिन ज्यादा हंगामा होने पर होता है ऐसे। अच्छा, वरना नहीं होता है। अच्छा, वरना नहीं होता है। मतलब इस पानी में अंदर जाने का भी कुछ भी मतलब परमिशन नहीं है? किसी का भी परमिशन नहीं है। कोई भी उधर से मतलब उधर से कोई भी पर्सन है ना, इधर से पानी से निकल के आने के लिए भी कोशिश करते हैं, उस टाइम कोई भी आ गए तो क्या करोगी? मतलब जो भी ऑफिसर्स क्या बोले? ऐसे अगर चोरी करके आ जाएंगे तो పకడ్ గయే తో మార్ కే ఉస్ పర్ భేజ్ దేంగే. అచ్చా, ఓకే. ఇక్కడ ఏదైతే అక్కడ నుంచి మనకు అక్కడ కనిపించేటటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటిది. అక్కడ నుంచి చొరబాటుదారులు బంగ్లాదేశ్ కి మనం విన్నాము, రోహింగ్యాలు ఇదంతా కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటిది 9 లక్షలకు పైగా కూడా ఎవరైతే చొరబాటుదారులని పేర్లను ఎస్ఐఆర్ రూపంగా తొలగించినటువంటి గల్లంతైనటువంటిది ఒకవైపు ఉన్నటువంటిది. మరొక వైపు అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళ బిఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ ఈ నీళ్ళల్లో ఎవరైతే వచ్చారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ అదంతా కూడా చెక్ చేసి మరి తిరిగి వాళ్ళని అప్పగించే పద్ధతి ఒకటి. దాదాపు 15 రోజుల క్రితంగా కూడా చాలా కీలకంగా కూడా కేంద్ర హోంశాఖ, ఎందుకనంటే నది కట్టడానికి కూడా ఎలాంటిది లేదు, కానీ అక్కడ నుంచి చొరబాటుదారులు అన్నది పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వీటిని అరికట్టడం కొరకు కూడా ఈ నదిలో దాదాపు మనకు చొరబాటుదారులను తగ్గించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కాలింది అన్నటువంటి ఏదైతే నది ఉందో చారామతి, ఈ 2 నదులు కూడా బంగ్లాదేశ్ ఇండియాకు మధ్యలో ఉండేటటువంటి నదులు. వీటిల్లో మొసళ్ళు పెంచే విధంగా కూడా ఒక ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సమావేశంలో కీలకమైనటువంటిది కూడా. ఎందుకనంటే మొసళ్ళు ఉన్నారంటే కూడా ఎవరు కూడా చొరబాటుదారులు రావడానికి కూడా భయపడతారు కాబట్టి అలాంటిది ఒకసారి చేద్దాము అన్నటువంటిది కూడా గత లాస్ట్ సమావేశంలో కూడా కేంద్ర హోంశాఖ ఉండేటటువంటి కీలకమైనటువంటి సమావేశాల్లో కూడా చర్చించినటువంటిది. అయితే
అయితే మొసళ్ళకు సంబంధించినట్టు, ఎందుకంటే ఇటువైపు మనం చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా గ్రామం. మధు ఏక్ బార్ దిఖాదు. ఇదంతా కూడా గ్రామము. ఈ గ్రామంలో వీళ్ళకి జీవనోపాధి ఓన్లీ ఫిషెస్ పట్టుకోవడము, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవడము. గ్రామం అంతా కూడా దాదాపు 800 మంది ఉంటే దీంట్లో కేవలం 200 మంది మాత్రమే ఉండేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఉండేటటువంటి నదుల్లో కాకుండా ఇక్కడ చిన్న చిన్న చెరువుల్లోనే వాళ్ళు చేపలు పట్టుకునేటటువంటిది ఒక జీవనోపాధి. ఈ గ్రామం అంతా కూడా దాదాపు ఒక 200 మంది ఉండేటటువంటిది. ఇందులో సగానికి సగం ఇప్పుడు ఒక 40 మంది ఉండేటటువంటి గ్రామం అని చెప్పవచ్చు. అక్కడ నుంచి ఏదైనా గొడవలైనా ఏదైనా నిరసనలు తెలిసినా కూడా వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్, బిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ సామ్రాట్ చాలా విషయాలను కూడా అతడు చెప్పడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఇక్కడ బంగ్లాదేశ్ రేపు 29వ తేదీన జరిగేటటువంటి అంశాన్ని మాత్రము ఖచ్చితంగా సామ్రాట్ ఏ క్వశ్చన్ మే పూछता है कब अभी इलेक्शन हो रही, इलेक्शन में मतलब क्या होना चाहिए, आपका क्या मतलब आगे का गवर्नमेंट जो पिछले का गवर्नमेंट आगे का जो भी होगा, मतलब कौन आना चाहिए? मेरा हिसाब से तो मोदी जी आना चाहिए। क्यों मोदी जी क्यों आना चाहिए? क्योंकि वो जो सनातनी है, सनातन के लिए लड़ रहे हैं। और जैसे कि मेरा ममता जी नारा लगाते हैं जो कि मुस्लिम का जो होता है वैसे अल्लाह के नाम लेते हैं वो लोग। सनातन ऐसे मुफ्त देना चाहते हैं क्योंकि ये लोग पश्चिम बंगाल को बांग्लादेश कंट्री बनाना चाहते हैं ममता जी। సింధు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉండేటటువంటి బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని, పశ్చిమ బెంగాల్ని కూడా బంగ్లాదేశ్ చెయ్యాలనుకుంటున్నారు. ఖచ్చితంగా అంటే మోడీ రావాలి అన్నటువంటిది ఆయన చెప్పినటువంటి మాటలు. ఇలాంటి వాళ్ళు గ్రౌండ్ లో చాలా మటుకు కూడా వాళ్ళ ఒపీనియన్స్ ని చాలా బాహటంగా కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది భయపడి మనం చూసాము గ్రౌండ్ లో ఉండేటటువంటి ఏదైతే ఎక్స్క్లూజివ్ గా వాళ్ళతో రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా చాలా అంశాలని కూడా వాళ్ళు బయట పెట్టినటువంటిది. కానీ ఇక్కడ ఉండేటటువంటి అందరూ ఒక్కసారి కెమెరా దిఖాదో మధు, ఇక్కడ ఉండేటట్టు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మొట్టమొదటిసారిగా మీడియాని చూస్తున్నామని చెప్తున్నారు. ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ ఉండేటువంటి రియాలిటీ. అసలు ఫస్ట్ టైం ఈ విధంగా మీడియా మా గ్రామంలోకి వచ్చిందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కళా.